ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు. అందరికీ అందరు బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనము దేవుని వాక్యంలో నుంచి దేవుడు మనకు తోడు అనే వాక్యం చూసుకుంటాము. అది అపొస్తలుల కార్యము 18వ అధ్యాయము 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు. ఇక్కడ మన వాక్యం చూసుకున్నట్లయితే మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనకు చాలామంది శత్రువులు ఉంటారు. మనం పైకి పోతుంటే గిట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. మనం మంచిగా ఉన్నామంటే గిట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడి వాక్యంలో ఏముందంటే దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు శత్రువు అంటూ ఎవరు ఉండరు. దేవుడే వాళ్ళని నిర్మూలన చేస్తాడు. కాబట్టి దేవుడు తోడు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఉదాహరణ చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు కూడా దేవుడి సేవ నిమిత్తము ఇద్దరిద్దరిని పరిచర్య నిమిత్తము శిష్యులను పంపించినట్లు మనం చూస్తాము. ఇద్దరు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ట్రైన్స్లో చూసినప్పుడైతే డ్రైవరు, పైలట్ డ్రైవరు, అదేవిధంగా అసిస్టెంట్ డ్రైవర్ ఉంటాడు. అదేవిధంగా ఏరోప్లేన్లో కూడా మనం చూసుకున్నట్లయితే పైలట్, కో పైలట్ ఉంటారండి. అంటే ఇద్దరిద్దరు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇద్దరు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకు దేవుడే తోడు, ఎవరు తోడు లేకపోయినా కానీ దేవుడే తోడు. దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు హాని ఎవరు చేయరండి. దేవుడు మనకు తోడు ఉంటే దేవుడు అన్నీ మంచిగా జరుగుతుందండి. కొన్ని వాక్యాలు మనం చూసుకున్నట్లయితే అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము 38వ వచనంలో చూసినట్లయితే అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధ ఆత్మతోనూ శక్తితోనూ అభిషేకించను అనున్నది. దేవుడు ఆయనకు తోడే ఉండను గనక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించాను. చూడండి, అక్కడ సీక్రెట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుకు కూడా తండ్రి అయిన దేవుడు తోడుగా ఉన్నాడండి. తండ్రి అయిన దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అనేకమైన గొప్ప కార్యాలు ఆడ చేసినట్లు మనం చూస్తాము. అంటే తోడు గురించి మనం చూసుకున్నాం. ఎవరు తోడుగా ఉండాలి? దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు తోడుంటే మనకంతా కూడా ఆ రోజు మంచి జరుగుతుంది. ఆ రోజంతా కూడా మనం ఏదైతే పనులు ఆశిస్తున్నామో అవన్నీ కూడా దేవుడే ఆయన కృపను బట్టి జరిగిస్తాడు. అదేవిధంగా మనం కొన్ని వాక్యాలు మనం చూసుకుంటామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనం. యూదుల మత నాయకులతో ఒకడైన నికోదేము ఉన్నాడండి. ఆయన రాత్రిపూట వచ్చినట్లు మనం చూస్తాం. రాత్రి ఆయన ఎద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడవని నేను ఎరుగుదును. ఎలా అనగా ఎవడును చేయలేని క్రియలను చేయుచున్నావు. ఈ సూచక్రియలను చేయవాడైన ఎడల దేవుడు అతను తోడే ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు తోడుగా ఉన్నాడని పెద్ద నికోదేము కూడా గ్రహించాడండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎప్పుడు వచ్చాడండి? నైట్ వచ్చాడు. అంటే ఎవరైనా చూస్తారని భయపడి ఆయన నైట్ వచ్చాడండి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, నువ్వు చేయుచున్న క్రియలు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు చేయుచున్నావు అని అంటున్నాడు. అంటే దేవుడు తోడుగా ఉంటే మనకు అన్ని విజయాలండి. దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు అన్ని కూడా ఆశీర్వాదాలే. కాబట్టి ఇంకొక వచనం చూసుకున్నట్లయితే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో, నీవు బ్రతుకు దినములన్నీ ఏ మనుషులను నీ ఎదుట నిలవలేక ఉండను, నేను మోషేకు తోడేయుండునట్లు నీకును తోడేయుందును. ఇక్కడ మన వాక్యంలో చూసినట్లయితే దేవుడు తోడుగా ఉంటే, ఎల్లప్పుడూ తోడుగా ఉంటే మనకు ఇంకేం అవసరం లేదండి. దేవుడు తోడుగా ఉంటే మనకు అంత మించిన భాగ్యం ఇంకోటి లేదండి. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, సర్వం ఆయనే. కాబట్టి దేవుడు తోడుగా ఉండాలని ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. దేవుడు తోడుగా నడిపిస్తాడు. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ఆమేన్.